ఈ అరటికాయ మసాలా పులుసు చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోదండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అరటికాయతో ఎప్పుడు ఫ్రై కాకుండా ఇలా ఒకసారి పులుసు పెట్టి చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈ అరటికాయ మసాలా పులుసుని ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దామండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసి, మెంతులను బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి. మెంతులు ఎర్రగా వేపితే రుచి, లేదంటే చేదు వచ్చేస్తుందండి కర్రీ అంతా. మెంతులు ఇలా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 1 టీ స్పూన్ పోపులను కూడా వేసుకొని పోపులు చిటపటం అనే వరకు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా పోపులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఇలా బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా సన్నగా తరిగేయాల్సిన పని లేదు. మీరు ఇలా కాకుండా పొడవుగా చీలికల్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోతుందండి. అప్పుడు ఇందులోనే సరిపడినంత కారం, పసుపు, ఇంకా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు అయితే పులుసులకు చాలా బాగా టేస్ట్ ఇస్తుందండి. మీరు కళ్ళుప్పు లేదంటే నార్మల్ ఉప్పు వేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు కళ్ళుప్పు ఉంటే మాత్రం ఇంట్లో కళ్ళుప్పుని ప్రిఫర్ చేయండి. పులుసులకు చాలా బాగా టేస్ట్ ఇస్తుంది. ఇలాగా మసాలాలన్నీ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. కావాలనుకుంటే ఒక కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కారాలు మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని టమాటోని యాడ్ చేసుకోవాలండి. టమాటోని ఇలా బాగా గుజ్జుగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ నుంచి స్కిన్ సెపరేట్ అయ్యే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు. ఈలోగా మనం అరటికాయని కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇలాగ అరటికాయని మందంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. లేదంటే సన్నగా కట్ చేస్తే ముక్కలు చెదిరైపోతాయి ఉడికేపాటికి. ఇలాగ చూపించిన సైజులో కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన టమాటోస్ బాగా మెత్తగా మగ్గిపోతాయండి. ఇలాగ మెత్తగా మగ్గిపోయాక ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగ టమాటోస్ నుంచి స్కిన్ సెపరేట్ అయ్యి టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులోని యాడ్ చేసుకోవాలండి. అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి స్లోగా కర్రీ అంతా అరటికాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అరటికాయ ముక్కలకి కర్రీ అంతా బాగా పట్టించి అందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను చాలా కొంచెం చింతపండు తీసుకున్నానండి. చాలా పులుపు ఉంటుంది. మీరు ఎంత చింతపండు తింటారో మీ టేస్ట్ని బట్టి మీరు చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలండి. ఇందులో ఈ పచ్చి కరివేపాకు వేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అసలు కర్రీ వండుతున్నంతసేపు ఇల్లంతా కూడా చేపల పులుసు వండుతున్న ఫీలే వస్తుందండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడకబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి అరటికాయలని చాలా స్లోగా కలుపుకోవాలండి. లేదంటే ముక్కలు చెదిరైపోతాయి. అరటికాయలు ఎక్కువ టైం పట్టవండి ఉడకడానికి, చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇలాగా చూపిస్తున్న విధంగా చాలా స్లోగా కలుపుకోవాలి. ఒకసారి అరటికాయలు బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు రుచి చూసుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువైంది లేకపోతే ఏదైనా ఎక్కువైంది అనిపిస్తే ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి స్లోగా కలుపుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.